హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా సిపిఐ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ రావడం జరిగింది, ప్లస్ నేరో సిపిఆర్ రావడం జరిగింది, వెరీ నేరో సిపిఆర్ రావడం జరిగింది. ఈ సందర్భంలో జనరల్గా ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంటుంది. బట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? 600 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. సో ఎప్పుడు ట్రెండింగ్ ఉంటుంది? మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీస్ ప్రకారం ఇలా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు ప్రీవియస్ డే హై ఉన్ను R1 బ్రేక్అవుట్ అయితే, లేదా ప్రీవియస్ డే లో ఉన్ను S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ప్రైస్ అనేది సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది. ప్రైస్ అనేది సిపిఆర్ దగ్గర ఓపెన్ అయిపోయి ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ప్రైస్ అనేది S1 వరకు మూవ్ కాలేదు, అంటే అక్కడదక్కడనే మూవ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది? సో నేరో సిపిఆర్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక చేయాల్సిందల్లా సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ, అంటే ఎందుకంటే సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇది సెకండ్ క్యాండిల్లోనే రావడం జరిగింది. మరి సెకండ్ క్యాండిల్లో వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటామో 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇప్పటికీ అంటే ప్రైస్ అనేది సిపిఆర్కు చాలా దూరంగా వచ్చేసింది, కాబట్టి మనం రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ అయితే తీసుకోము. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందని ఇక్కడ చూడడం జరిగింది. ఈ క్యాండిల్లో పర్టికులర్గా 940 ఆ క్యాండిల్లో సో అప్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది. సో మరి దీని హై పైన మనం ట్రేడ్ తీసుకోవాలి. దీని హై పైన నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు, కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు. సో మళ్ళీ తర్వాత సిపిఆర్ కింద క్లోజ్ కావడం జరిగింది. సిపిఆర్ కింద క్లోజ్ అయింది. ఈ సిపిఆర్ కింద క్లోజ్ అయినప్పుడు మనం ఇది పర్ఫెక్ట్గా క్లోజ్ కాలేదు, అంటే బాడీ అనేది సిపిఆర్ పైనే ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అంటే మనం ఇంకా కొంచెం డైలమాలో ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ క్యాండిలే చూడండి, ఫస్ట్ క్యాండిల్ చూసినప్పుడు ఇంత లాంగ్ విక్ అయితే రావడం జరిగింది. సో ఈ లాంగ్ విక్ని చూసినప్పుడు చాలామంది ఈరోజు ట్రేడర్స్ కొంచెం కన్ఫ్యూజ్గా అయితే గురయ్యారు. అంటే మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తుంది, నిఫ్టీ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అనేది క్లియర్ కట్ డైరెక్షన్ ఏమీ లేదు. సో అలాగే ప్రైస్ మూమెంట్ కూడా మనం సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం చూస్తే ప్రైస్ అనేది సిపిఆర్ను ప్రతిసారి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అనేది సో ఇక్కడ సిపిఆర్ అనే పైన క్లోజ్ కావడం జరిగింది. సిపిఆర్ పైన క్లోజ్ కావడం జరిగింది. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ట్రేడ్ కాదు, ఎందుకంటే బాడీ పైన మోర్ దెన్ 50% పైన క్లోజ్ కావాలి ఎప్పుడు కానీ బాడీ. సో అంటే సిపిఆర్ పైన అంటే సిపిఆర్ పైన మినిమం 50% పైన క్లోజ్ అయితే అది కన్ఫర్మ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇది ఓన్లీ 20% 30% క్లోజ్ కావడం జరిగింది. ఎనీహౌ ఒకవేళ కన్సిడర్ చేస్తే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ సిపిఆర్ కొంచెం దిగువ కిందనే పెట్టుకుంటాం. సో ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. బట్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ 1:1 ఉంటుంది. టార్గెట్ అచీవ్ కాలేదు. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 ఇది ఇక్కడ కూడా రాలేదు, కాబట్టి ఈ సందర్భంలో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది, కాబట్టి నో ట్రేడ్. ఇక మూడో ట్రేడ్ అయితే తీసుకోము. అంటే 1:1 ఇక్కడ కొంతమంది అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ బుక్ చేసుకుంటే ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీళ్ళ స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:1 అయితే రావడం జరిగింది. సో అగ్రెసివ్ ఎంట్రీకి మాత్రమే ట్రేడ్ లభించింది, కన్జర్వేటర్ ఎంట్రీకి ట్రేడ్ లభించలేదు. 2 టైమ్స్ మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తే 2 టైమ్స్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇలా పర్టికులర్గా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు జనరల్గా ఇక్కడ సిపిఆర్ దగ్గరలో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం, ఎందుకంటే సిపిఆర్ను ఈజీగా బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సిపిఆర్ నేరో సిపిఆర్ వచ్చినప్పుడు సిపిఆర్ దగ్గరలో ట్రేడ్ ఉన్నది అనుకోండి, సిపిఆర్ దగ్గరలో ప్రైస్ ఉంటే డెఫినెట్గా అటు ఇటు వలస అంటే అటు బ్రేక్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇటు బ్రేక్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో కాబట్టి ఇలా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు సిపిఆర్ కొంచెం దూరంలో లేదంటే ఒక బిగ్ క్యాండిల్ మనకు మూవ్స్ వచ్చిన తర్వాత R1 దగ్గర కానీ S1 దగ్గర కానీ ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది.
ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం మనం ట్రేడ్ చూసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది ఐదర్ L3 సైడ్ కానీ L3 సైడ్ కానీ మూవ్ కావాలి. ప్రైస్ అనేది L3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. L3 సైడ్ మూవ్ అయితే సో ఇంకా పూర్తిగా టచ్ కాలేదు. ఈ సందర్భంలో మనం పూర్తిగా టచ్ కాలేదు కాబట్టి ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ కూడా నో ట్రేడ్. అంటే కంప్లీట్ ఇక్కడ టచ్ అయితేనే దానిపైన కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ లేదంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన టార్గెట్ ఇది అవుతుంది. బట్ ఈ సందర్భంలో పూర్తిగా టచ్ కాలేదు కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో మళ్ళీ L3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఆ స్ట్రాటజీలో మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీలో L3 H3 పుల్ బ్యాక్ స్ట్రాటజీలో సో L3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది, టార్గెట్ ఏదవుతుంది, నెక్స్ట్ L4 అవుతుంది. ఓన్లీ L4 వరకే మనం బుక్ చేసుకోగలుగుతాం. అంటే ప్రైమరీ మేజర్ ఎక్కువ సందర్భాల్లో ఇక్కడ నుంచే పుల్ బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు టార్గెట్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్, టార్గెట్ 1:1 మోర్ దెన్ 1:1 అయితే రావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కి ప్రైస్ అనేది డిమాండ్ జోన్కు రీచ్ కావడం జరిగింది. రీచ్ అయినప్పుడు ఇది మన యొక్క కన్ఫర్మేషన్ ఎంట్రీ అవుతుంది. సో ఎంట్రీ లభించింది. అట్ ద సేమ్ టైము మన యొక్క స్టాప్ లాస్ కూడా ఇదే అవుతుంది. టార్గెట్ హిట్ కంటే ముందు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఈరోజు ఏ ట్రేడ్ తీసుకున్నా స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది, ఎక్సెప్ట్ క్యామరీలో తప్ప. సో ఉంటాయి కొన్ని రోజులు ఇలాంటివి కూడా, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇక రేపటి రోజున ఇక్కడ ఇంకొక జోన్ ఉన్నది, ఈ సప్లై జోన్ ఉన్నది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది, బట్ ఇక్కడ కూడా ఒక జోన్ ఉన్నది, ఇక్కడ కూడా స్మాల్ జోన్ ఉన్నది. సో మనం ఇది డ్రా చేద్దాము. సో ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకు లెవెల్ ఓవర్ లెవెల్స్ వస్తున్నాయి. సో ఇలా వచ్చినప్పుడు ఇది ఒకవేళ వన్స్ ఈ లెవెల్ గిట్ట ఫెయిల్ అయిపోతే ఈ లెవెల్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వీలైతే ఈ లెవెల్ కూడా టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక లెవెల్ ఫెయిల్ అయితే దాదాపుగా దాని వరుసగా 2-3 లెవెల్స్ ఫెయిల్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఇది కూడా ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇది కూడా ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ 17,146 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఏ లెవెల్ దగ్గర అయినా కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం పర్ఫెక్ట్గా. అంటే ఇక్కడ 5 మినిట్స్ కన్ఫర్మేషన్ ట్రేడ్ తోటి తీసుకుంటే మనకు స్టాప్ లాస్ తగ్గుతుంది, బట్ ఆ ట్రేడ్ అనేది కన్ఫర్మ్గా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర ఉన్నది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అయ్యడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్లో పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే పడడం జరిగింది. కాబట్టి 17,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలలో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి
పాజిబిలిటీ ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ ఉండడానికి పాజిబిలిటీ అంటుంటారు, వీళ్ళేమో పాజిటివ్ అంటారు. సో ఎక్కువసార్లు సైడ్ వేస్ ఉండడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం డీకే కోసం ఇద్దరు షార్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మార్కెట్ అనేది ఫ్లాట్గా క్లోజ్ కావడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఫ్యూచర్ క్లౌడ్ పైన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో కూడా బులిష్లో ఉంది కాబట్టి కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఇది ఫ్లాట్గా ఉన్నది, కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఈరోజు ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అయితే వెనుక పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. మేబీ రేపు కూడా ఇలానే ఉన్నది కాబట్టి ఫ్లాట్నెస్ అనేది కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉన్నది కాబట్టి మేబీ ఇంకా కొంచెం ముందుకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అంటే ఈ లోస్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 17,250 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా స్పాన్ బి అనేది ఫ్లాట్గానే ఉన్నది కాబట్టి మేబీ రేపటి రోజున ఇంటర్డే టైం ఫ్రేమ్లో కూడా స్లైట్గా వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే నిన్నటి లో కంటే ఇంకా కొంచెం లో అనేది కిందికి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఒకవేళ ఫస్ట్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 17,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మేజర్ ఇంటర్డే ఫాల్ వస్తే 17,000 వరకు వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక ముందుకు ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందంటే నెక్స్ట్ టార్గెట్ 17,500 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వెళ్తే ఇక్కడ వరకు ఈ హై వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 17,500 వరకు వెళ్ళడానికి 450-500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి 17,200 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, రేపు ఎక్స్పైరీ డే కాబట్టి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంది. బట్ ఎక్కడ తీసుకోవాలి ట్రేడ్? ప్రైస్ అనేది సిపిఆర్కును R1కు మధ్యలో ఓపెన్ అయింది. R1 బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. R1 బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ క్యాండిల్లోనే మనం ట్రేడ్ తీసుకుంటాం. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి టార్గెట్ 1:2 టైమ్స్. టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, అంటే 1:1 అయితే రావడం జరిగింది. తర్వాత స్టాప్ లాస్ ఇటు కావడం జరిగింది. ఆ లాస్ట్లో టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. బట్ 1:1 బుక్ చేసుకుంటే టార్గెట్ వచ్చింది. 1:2 అయితే టార్గెట్ అయితే రాలేదు. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకు చాలా అంటే వోలటైల్గా మూవ్ కావడం అయితే జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3 సైడ్ మూవ్ కావడం జరిగింది. H3 సైడ్ మూవ్ అయితే సో ఇక్కడ ఈ లో 15 మినిట్స్ తర్వాత ఈ క్యాండిల్ మనకు ఇది వీక్ రివర్సల్గా అంటే ఇండిషియన్ డోజీ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు. సో తర్వాత H3ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో స్కాల్పింగ్ పర్పస్లో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది, మీ యొక్క టార్గెట్ ఇదే అవుతుంది. H4 అవుతుంది. H4 అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇది 1:1 మాత్రమే. కాబట్టి టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. కెమెరాల ప్రకారం టార్గెట్ అచీవ్ కావడం జరిగింది మన స్ట్రాటజీ ప్రకారం. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం 2 జోన్స్ నిన్న ఒక జోన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇవ్వబడిన జోన్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ అంటే దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది ఫ్లిప్ జోన్గా మారుతుంది. సో దానిపైన ఇంకా జోన్స్ ఉన్నాయని కూడా మనం అంటే లెవెల్స్ ఉన్నాయని డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జోన్ దగ్గర మనకి ఎలాంటి అంటే ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ రాలేదు. అంటే దీన్ని బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ కింద ఓపెన్ కావడం జరిగింది, అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఈ లోస్ కింద ఎలాంటి క్యాండిల్ రాలేదు 15 మినిట్స్ తర్వాత. కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోము. సరే దీన్ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో
సో మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ క్యాండిల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. కాబట్టి ఈ జోన్ను డిలీట్ చేద్దాం. సో ఈ జోన్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అయింది. సో ఈ జోన్కి వెళ్ళినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడికి వెళ్ళలేదు, నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మనకు రివర్సల్ క్యాండిల్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు స్వింగ్ హై ఏది, ఇది స్వింగ్ హై కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి కొంచెం మరి స్వింగ్ హైకి బఫర్గా తీసుకుంటాం కాబట్టి ఇది స్టాప్ లాస్ హిట్ కాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా స్వింగ్ హై తీసుకోగా దానికి కొంచెం 5 పాయింట్స్ 7-10 పాయింట్స్ పైన బఫర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక 5 పాయింట్స్ బఫర్ తీసుకున్నా కూడా ఇక్కడైతే మనకు స్టాప్ లాస్ హిట్ కాలేదని చెప్పొచ్చు. తర్వాత టార్గెట్ అయితే మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. ఇలా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. ఈ జోన్ కన్సిడర్ చేయండి. 42 పాయింట్స్ తోటి ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా ఉండడం జరిగింది. బట్ ఇక్కడ దీని కిందనే ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో ఇది క్వాలిటీ జోన్ అవుతుంది. సో మేబీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సమ్ టైమ్స్ ఇక్కడ 2 ఆపోజిట్ క్యాండిల్స్ కూడా రావడం జరిగింది. ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇక్కడే ఈ జోన్ కూడా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ డ్రా చేస్తే ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 2 జోన్స్ క్లబ్ అయిపోయినాయి. కానీ మనం ఎనీహౌ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుందాం, లేదు అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ కోసమే ప్రయత్నించండి. ఇక అప్ సైడ్లో సప్లై జోన్స్ అయితే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. మేబీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రియాక్షన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానిపైన ఇంకొక లెవెల్ ఉండడం జరిగింది. మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకవేళ ఇన్ కేసు ఇది బ్రేక్అవుట్ అవుతూ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్ సైడ్లో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో, ఎక్కడి వరకు వెళ్ళడానికి. అంటే ఈ జోన్స్ దగ్గర ఏదైనా రివర్సల్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్స్ కానీ వస్తే డెఫినెట్గా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 38,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినప్పుడు ఇక్కడ పర్టికులర్గా సమ్వాట్ లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 36,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమ్మ కూడా బుల్లిష్లో ఉన్నది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్మాల్ అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇది కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. అంటే మేబీ ప్రైజెస్ అనేవి వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 36,249 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అది ఓన్లీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మాత్రమే. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ 37,000 అవుతుంది. 37,000 కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ముందట 37,500 38,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో మనం డిస్కషన్ చేసినట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో
ఇక్కడ ఫ్యూచర్ మూవ్ అనేది ట్విస్ట్ కావడం జరిగింది, బేరిష్లోకి మారడం జరిగింది. బేరిష్లోకి మారితే ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫ్యూచర్లో. అంటే ఎక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది? సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది 36,624 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఇందాక చూసిన 36,500 అనేది స్ట్రాంగ్, అంటే పుట్ సైడ్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్న చూడు, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ క్లౌడ్ వచ్చేసి 36,200 దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే. అప్ సైడ్ వస్తే అంటే నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ అప్ సైడ్ వెళ్తే దీనిపైన క్లౌడ్ పైన ట్రేడ్ అయితే నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. 37,200 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 37,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మేబీ ఇక్కడ ట్రేడ్ అయితే అప్ సైడ్ ఉంటుంది, దీని కింద ట్రేడ్ అయితే మాత్రం డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.